ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండే జట్లు సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ మాత్రమే సెమీస్ కు అధికారికంగా చేరుకున్నాయి. ప్రస్తుతం గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ టాప్ లో ఉంది. భారత్ రెండో స్థానంలో నిలిచింది. రెండు జట్లు రెండేసి విజయాలే సాధించిన టీమిండియా కంటే న్యూజిలాండ్ కు మెరుగైన రన్ రేట్ ఉంది. కివీస్ నెట్ రన్ రేట్ 0.863, టీమిండియా నెట్ రన్ రేట్ 0.647. బంగ్లాదేశ్, పాకిస్తాన్ రేసులో లేకుండా పోయాయి. మార్చి 2న టీమిండియా, న్యూజిలాండ్ మధ్య గ్రూప్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ ఏ లో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. గ్రూప్ బి లో మాత్రం పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు బెర్తుల కోసం మూడు జట్ల మధ్య పోటీ కనిపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన ఇంగ్లాండ్ సెమీస్ రేస్ నుంచి అవుట్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్యే ఇప్పుడు పోటీ ఉంది. గ్రూప్ బి లో సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్ లో గెలిచింది, మరో మ్యాచ్ రద్దయింది. 3 పాయింట్లు సాధించిన సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ 2.140. ఆస్ట్రేలియా కూడా సరిగ్గా 3 పాయింట్లే సాధించింది. ఆసీస్ నెట్ రన్ రేట్ 0.475. ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్లు ఆడింది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడినప్పటికీ ఇంగ్లాండ్ పై సంచలన విజయం సాధించింది. 2 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆఫ్ఘాన్ నెట్ రన్ రేట్ -0.990. గ్రూప్ బి నుంచి ఏ జట్లు సెమీస్ చేరతాయి? టీమిండియాతో సెమీస్ లో తలపడే జట్టు ఏది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రకరకాల ఈక్వేషన్స్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. గ్రూప్ బి లో ఆఫ్ఘాన్ తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో సౌత్ ఆఫ్రికా తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ కు దూసుకుపోతాయి. ఆస్ట్రేలియాకు ఆఫ్ఘాన్ షాకిస్తే ఆఫ్ఘాన్ తో పాటు సౌత్ ఆఫ్రికా సెమీస్ కు చేరుకుంటాయి. ఇంగ్లాండ్ పై సౌత్ ఆఫ్రికా ఓడితే మాత్రం ఆసీస్ కు ఛాన్స్ ఉంటుంది. కివీస్ పై గెలిస్తే గ్రూప్ ఏ లో భారత జట్టు అగ్రస్థానం సాధిస్తుంది. అప్పుడు గ్రూప్ బి లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. తర్వాతి మ్యాచ్ల్లో ఆసీస్, సౌత్ ఆఫ్రికా గెలిచి కివీస్ పై టీమిండియా విజయం సాధిస్తే ఆసీస్ తో భారత్ తలపడాల్సి రావచ్చు. కివీస్ చేతిలో ఓడితే మాత్రం సెమీస్ ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ ఏ లో భారత్ టాప్ లో నిలిచి ఆసీస్ ను ఆఫ్ఘాన్ ఓడిస్తే ఆఫ్ఘాన్ తోనే సెమీస్ లో రోహిత్ సేన ఆడాల్సి రావచ్చు. మొత్తంగా సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది.